హలో అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నా. లైక్ చేసి షేర్ చేస్తారు కదా. మనుషులు రోజు రోజుకు మరీ టెక్నికల్ గా బతికేస్తున్నారా అనిపిస్తుంది. మిషన్ లాగా. ఆఫ్ కోర్స్ మనం ఏఐలోకి వచ్చేసిన మనిషి మూలాలేవి? స్వచ్ఛమైన నవ్వులెక్కడా? అన్ని ప్లాస్టిక్ నవ్వులే. మానవత్వం ఎక్కడా? అంతా స్వార్థమే. ఏమైనా రోజులు మారిపోతున్నాయిలే. మనుషులందరికీ రెండు ముఖాలు ఉంటాయేమో కదా, అంతర్ముఖం బాహ్యముఖం. అదే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్. బయటకు కనిపించింది మాస్క్ వేసుకొని సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడో ఒకసారి తప్పకుండా మాస్క్ నుంచి బయటకు రాక తప్పదు. ఒకసారి అద్దంలో చూసుకుందామా? మాస్క్ లేకుండా మనల్ని మనమైనా గుర్తుపడతామో లేదో చూద్దాం. ప్రకృతి అంత అందంగా కనిపించడానికి కారణం దానికి మాస్క్ లేకపోవడమే. మాస్క్ లేకుండా ట్రై చేద్దామన్నా సమాజం ఎప్పట్లా లేదు. అదో రకంగా మారిపోతుందని నాకు అనిపిస్తుంది. మరి మీకు? తప్పకుండా అప్డేట్ అవ్వాలి. కానీ మనిషి మూలాలు మర్చిపోయేంతగా కాదు. ఒక రైటర్ చెప్పినట్టు ఈ రోజుల్లో సొంత డబ్బా లేని పరిచయమేది, చక్కెర పూత లేని పలకరింపేది, మనసారా కలిసే బంధమేది, సూటిగా తాకే భావమేది, ఎక్సెక్కాలు లేని మాటలేది, అర్థవంతమైన అనుబంధం ఏది లేదు కదా. మనిషితో పాటు అన్నీ మారిపోతున్నాయి. ఎవరో అన్నట్టు గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పిస్తున్నారు. నాడు కొందరికే మందు విందు అలవాట్లు, నేడు కొందరు మాత్రమే వీటికి దూరంగా ఉంటున్నారు. నాడు కష్టం వస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు. నేడు కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమవుతున్నారు. నాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్ళం. నేడు కదలకుండా కూర్చొని సంపాదిస్తూ తిన్నది అరగడానికి వాకింగ్ తో వర్కౌట్ తో శ్రమిస్తున్నాం. నాడు పండ్లు పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించారు. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మిగుతున్నారు. ఇంకా పిల్లలెక్కడా? అందుకేగా ఇన్ని చోట్ల సంతాన సాఫల్య కేంద్రాలు. గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం సాఫ్ట్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం వెరీ హార్డ్. అప్పుడు వైద్యుడు ఇల్లు తిరిగి వైద్యం చేసేవాడు. అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి. ఇప్పుడు తలకాయ నొప్పికే ఇల్లు అమ్ముకునేంత ఖర్చు అవుతుంది. ఒకదానికి 20 టెస్టులు. మరి నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్లేవారు. నేడు దొంగలు దొరల్లాగా నెట్టింట్లో దోచేస్తున్నారు కాలు కదపకుండా. ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతి లేక. ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబర్ నేరగాలు. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళు. ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద అప్పుతో కొనుక్కోవడమే క్రెడిట్ గా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు పాలు పెరుగు అమ్ముకోవడం ఇష్టం లేక ఇంటిళ్ళ పాది తాగేవాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు పొంగల్ని దాంట్లో కూరతో సహా కొనుక్కొచ్చుకొని తింటున్నారు. చైనా నుండి ఒకనాడు పింగాణి వస్తువులు వచ్చేవి. నేడు తినే కంచం నుంచి దాంట్లో ప్లాస్టిక్ బియ్యంతో సహా అక్కడి నుంచే. ఇదేనా టెక్నికల్ గా మనం సాధించిన డెవలప్మెంట్? లేకపోతే మనకు మనం తెచ్చుకున్న ఆర్టిఫిషియల్ డెవలప్మెంటా? ఈ టాపిక్ కి మనకి సంబంధం ఏంటిలే అనుకోవద్దు బ్రో. మనం కూడా సమాజంలోని మనుషులమే కదా, ఆ మధ్యలోనే కదా మనం బతుకుతోంది. కాస్త ఆలోచిద్దాం, పోయేదేముంది. మీ అంకిత, రవి రిపోర్ట్స్.